మందికి ఆశ ఉంది మాట్లాడాలని. 4వ కీర్తన 8వ వచనం. వాక్యం చెప్తున్నప్పుడు ఎవ్వరు అటు ఇటు తిరగకండి, దేవుని మాటల మీద దృష్టి పెట్టండి. చెప్పమ్మా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండిననో నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చెప్పండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఈ 2 లైన్స్లో, ఈ 2 చరణాలలో 2 పదాలు ప్రాముఖ్యంగా చూడండి. 8వ వచనములో నెమ్మది అనే ఒక పదం, సురక్షితం అనే ఒక పదం. మనం కోరుకునేవి అవే. నెమ్మదిగా ఉండాలి, సురక్షితముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రాంతంలో, ఒక అడవి మార్గంలో, ఒక అడవిలో ఒక మార్గం వెయ్యాలి, ఒక రోడ్డు వెయ్యాలి అని ప్రభుత్వం వారు నిర్ణయించారు. నిర్ణయించి ఒక ఇంజనీర్ని, కొంతమంది పని వాళ్ళను ఇచ్చి పంపించారు. అడవిలో రోడ్లు వేయాలంటే ముందు వాళ్ళు రోడ్డు వేయవలసిన మార్గములో ఉన్న చెట్లు నరకాలి. సో ఇంజనీర్ గారు చెట్లు నరకడానికి పని వాళ్ళకి ఒక పని అప్పచెప్పారు. ఆ చెట్లు నరుక్కుంటూ వెళ్ళి ఒక చెట్టు దగ్గర వచ్చేసరికి అక్కడ ఒక గూడు కనబడింది. ఇంజనీర్ గారికి అనిపించింది, ఎందుకులే, పక్షి గూడు ఉంది, ఈ చెట్టు ఎందుకో నాకు నరకాలనిపించట్లేదు, తర్వాత నరుకుదాంలే, ఈ చెట్టు వదిలేసి ఆ తర్వాత చెట్టు నుంచి నరుక్కుంటా వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత చెట్టు నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ పక్క నుంచి నరుక్కుంటూ మళ్ళీ 2వ రోజు వచ్చారు. ఒక గూడు కనబడుతుంది, ఆ గూడులో పక్షి ఉంది. ఆ పక్షికి చిన్న పక్షి పిల్లలు ఉన్నాయి. 3 రోజుల తర్వాత వచ్చాక కూడా ఆ పక్షి పిల్లల్ని, ఆ గూడిని తీయాలని ఇంజనీర్ గారికి అనిపించలేదు. ఆ రోజు కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ 3 రోజులకు వచ్చేసరికి పక్షి లేదు, పక్షి పిల్లలు కూడా అందులో లేవు. ఇప్పుడు చెట్టు నరకండ్రా అంటూ ఇంజనీర్ గారు ఒక నిచ్చెనేసుకొని ఆ గూడు తీయబోయాడు. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటాయి కదా, గూళ్ళు కట్టుకోవడానికి గడ్డిని, కొమ్మల్ని, ఏవో ఒక పేపర్స్ని తెచ్చుకుంటాయి కదా. ఆ పక్షి ఆ గూడు కట్టుకునే పనిలో ఒక పేపర్ దొరికింది. పేపర్ అంటే ఒక వాగ్దానం కార్డు దొరికింది దానికి. ఆ వాగ్దానం కార్డు కూడా తెచ్చి ఆ గూడును కట్టుకునే టైంలో దాన్ని కూడా అమర్చుకుంది అందులో. ఆ వాగ్దానం మీద ఏముందనుకున్నారు? యెహోవా నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు, నీవే నా ఆశ్రయమై ఉన్నావు అనే ఒక వాగ్దానం ఉందన్నమాట దాంట్లో. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంజనీర్ గారు అనుకున్నారు, ఓహో, ఈ గూడు నాకెందుకు తీయబుద్ధేయలేదంటే దేవుడు వాగ్దానంతో ఆ గూడు కట్టబడింది కాబట్టి ఆ గూడులో ఉన్న పక్షి పిల్లల్ని దేవుడే కాపాడాడు. నా మాట ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. నిజంగా దేవుని ఆశ్రయించిన వారు, దేవుని మీద ఆధారపడేవారు నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటారు. వింటున్నారా? అందరూ వింటున్నారా? ఎంతమంది వింటున్నారు?
స్తోత్రం. నువ్వు కూర్చొని వెళ్ళిపోవటానికి రాలేదు. దేవుడు ఇది నీతో మాట్లాడే సమయమై ఉంది. ఇది దేవుడు నీతో మాట్లాడే సమయం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నెమ్మదితో పండుకొని సురక్షితముగా నివసించేలాగా నేను చేస్తాను అంటున్నాడు. స్తోత్రం. మనిషి నెమ్మది కోరుకుంటున్నాడు. మానవుడు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నెమ్మది అనేది ఎక్కడ దొరుకుతుంది? సురక్షితంగా ఉండడం అనేది ఎక్కడ దొరుకుతుంది? అది మాత్రం మనిషికి అర్థం కావట్లా. మనిషి అనుకుంటున్నాడు, లెక్కలేనంత ఐశ్వర్యం నాకుంటే నేను నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటాను అనుకుంటున్నాడు. కానీ ఐశ్వర్యం మనిషికి నెమ్మదిని, సురక్షితమైన స్థితిని ఇవ్వదు. మరి కొంతమంది అనుకుంటారు, ఏదైనా ప్రజల్లో ఒక ఉన్నతమైన స్థానం ఉండి, ఉన్నతమైన పదవిని గనక నేను పొందుకొని ఉంటే నేను సురక్షితంగా నెమ్మదిగా ఉంటాను అనుకుంటారు కొంతమంది. అలాగా కూడా రాదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాట జాగ్రత్తగా విను. అసలు మనిషికి నెమ్మది ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? కొంతమంది అనుకుంటారు, ఈ అప్పులన్నీ తీరిపోతే చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా నేను ఉంటాను అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, ఈ వ్యాధి తగ్గిపోతే నేను చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటాను అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, నాకు ఒక వ్యాపారం వచ్చి అది కొంచెం అభివృద్ధి చెందితే ఇంకా అక్కడి నుంచి నెమ్మది కలిగి ఉంటానని కొంతమంది అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు, ఇదిగో నా బిడ్డకు పెళ్ళయిపోతే నేను ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు, నా కూతురికి ఒక బిడ్డ పుట్టేస్తే చాలు నేను ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండొచ్చు అనుకుంటారు. వాక్యం చెప్తున్నప్పుడు నా వైపే చూడండి. కానీ ఒక వ్యక్తికి నెమ్మది, ఒక వ్యక్తికి ప్రశాంతత ఇవేవి ఇవ్వలేవు. ఫస్ట్ సెషన్లో చెప్పిన మాటలే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను ఈ భూమి మీదికి దేవుడు పంపించినప్పుడు, నీ తల్లి గర్భములో 9 నెలలు ఉంచి ఆ తల్లి గర్భములో నుండి భూలోకానికి దేవుడు పంపినప్పుడు నీ జీవితాన్ని ఆయన నీ తల్లి గర్భములో వేయక ముందే ఒక పని నువ్వు చెయ్యాలని ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? మాట్లాడండి. ఒక డిజైన్ చేసుకున్నాడు. ఏమిరా బయటకు వెళుతున్నావేమిటి? అస్సలు కదలకూడదు యవ్వనస్తులు ప్రేయర్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫ్యాన్ కనిపెట్టినోడు ఎందుకు కనిపెట్టాడు? ఈ ఫ్యాన్ను సృష్టించినోడు ఎందుకు సృష్టించాడు ఫ్యాన్ని? తెలీదా మీకు? ఏం ఆనంద్ గారు మాట్లాడలేదేటి? గాలి ఇవ్వడానికి. స్తోత్రం. 4 కళ్ళు ఉన్నాయి నాకు, అందరినీ చూస్తాను. స్తోత్రం. ఆ మూల ఆటో అవతల ఏం జరుగుతుందో కూడా చూస్తాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ లైట్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? వెలుగు ఇవ్వడానికి ఇచ్చాడు. మరి ఈ ఏసీని ఎందుకు ఇచ్చాడు? చల్లదనాన్ని ఇవ్వడం. ఈ మైక్ ఎందుకు ఇచ్చాడు? పెద్ద శబ్దం ప్రజలందరికీ. అంటే దీన్ని కనిపెట్టిన వాడు ఒక పర్పస్తో దీన్ని కనిపెట్టాడు. అలాగే నిన్ను సృష్టించిన సృష్టికర్త కూడా నీ తల్లి కడుపులో నిన్ను వెయ్యక ముందు ఆయన ఒక ఉద్దేశ్యముతో ఈ బిడ్డ ద్వారా ఆ భూలోకానికి వెళ్ళాక నా మహిమ కోసం ఈ బిడ్డ ఈ పని చేయాలి, ఈ బిడ్డ ఎలా జీవించాలి అని ఆలోచించుకొని మీ అమ్మ గర్భంలో నిన్ను దేవుడు వేశాడు. స్తోత్రం, హల్లెలూయా.
మనిషికి నెమ్మది ఎందుకు లేదంటే, మనిషికి ప్రశాంతత ఎందుకు లేదంటే, ఆ మనిషి ఏంటోనండి నా మనసు బాగాలేదండి అంటారు. ఏమా పని సరిగ్గా లేదా? పని బాగానే ఉందండి. ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందండి. ఇంట్లో ఏదైనా సమస్య ఏమీ లేదండి. మరి ఏంటమ్మా? ఏమోనండి నా మనసు అసలు బాగాలేదు. ఎందుకు నెమ్మదిగా లేదు నీ మనసు? ఎందుకు నెమ్మదిగా లేదంటే, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను నీ తల్లి గర్భములో వేసేటప్పుడు ఆయన ఒక ప్లానింగ్తో వేశాడో. 9 నెలలు అమ్మ గర్భములో ఉన్నావు, భూలోకానికి వచ్చావు. భూలోకంలో కొన్ని సంవత్సరాలు ఉండాలి. తర్వాత ఈ భూలోకాన్ని వదిలిపెట్టి మళ్ళీ నీ లోకానికి, నీ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి. ఈ అమ్మ గర్భములో నుంచి బయటపడిన సంవత్సరం మొదలుకొని ఆయన దగ్గరికి వెళ్ళే ఆఖరి క్షణములోగా దేవుడు నీ జీవితం ద్వారా ఏది జరగాలని ఆలోచించాడో అది నువ్వు జరిగించాల్సి ఉంది. అది జరిగించక నీ లోపల ఆత్మ అల్లాడుతుంది. ఆ ఆత్మ అల్లాడబట్టే నీకు మనశ్శాంతి ఉండట్లేదు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకో. ఈ ప్రసంగం నాకు కాదనుకోకో. ఇక్కడున్న ప్రతి బిడ్డకు దేవుడి వర్తమానం ఇస్తున్నాడు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి పట్ల నువ్వు దేవుని కొరకు సృష్టించబడ్డావు. చెప్పండి, అందరూ చెప్పండి. ఇంకెవరైనా నోరు తెరవలేదా? ఇప్పుడు స్త్రీలందరూ చెప్పండి, మీరు చెప్పండి. ఐఎమ్ డిజైన్డ్ ఫర్ గాడ్ ఓన్లీ. దేవుని కొరకు మాత్రమే నేను రూపించబడ్డాను అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒకవేళ ఈ సత్యాన్ని గనక నీ మనసు ఒప్పుకోవట్లేదంటే నీ చుట్టూ దెయ్యంగాడి యొక్క ప్రభావం బాగా ఎక్కువ ఉందన్నమాట. వాడి ప్రభావం ఎక్కువ ఉండు అనుకుంటున్నావు. నేను డబ్బు సంపాదించడం కోసం, నేను నా ఫ్యామిలీని డెవలప్ చేసుకోవటం కోసం, నేను నా పిల్లల్ని పైకి తీసుకురావడం కోసం. నో, నువ్వు దేవుని కొరకే సృష్టించబడ్డావు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం ద్వారా ఏదో ఒక దేవుని కార్యం జరగాలి. ఆ దేవుని కార్యం పక్కన పెట్టి నువ్వు దేనికోసమో పరుగు పెడుతున్నావో, అందుకే నీ జీవితంలో నువ్వు మనశ్శాంతిని కోల్పోయావో. నీ భార్య కోసం కాదో, నీ భర్త కోసం కాదో, నీ పిల్లల కోసం కాదో, నీ తల్లిదండ్రుల కోసం కాదో, నీ స్నేహితుల కోసం కాదో, నీ రక్త సంబంధుల కోసం కాదో. వీళ్ళందరూ ఈ శరీరం ఉన్నంత వరకు నీతో ఉండేవాళ్ళు. నువ్వు ఈ శరీరాన్ని వదిలేక ఫర్ ఏ లాంగ్ టైం, యుగ యుగాలు నువ్వు ఒక ఆయనతో ఉండాలి. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆ రాజ్యములో నువ్వు ఉండడానికి ఈ లోకములో నువ్వు ఆయన పని చేయాలి. ఎవరి పని? అసలు ఫుల్ టైం దేవుని పని, పార్ట్ టైం మన పని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫుల్ టైం మన పని, పార్ట్ టైం కూడా చేయట్లేదు. దేవుని పని. అబద్ధాలు ఆడకండి. అన్న అబద్ధాలు ఆడతారు, దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడతారు మీరు. నీకు శాంతి ఎందుకు లేదు? దేవుడు నిన్ను దేని కొరకు నియమించాడో అది నువ్వు చెయ్యాలి. హలో, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వేదో కోట్లు 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 సంపాదించేస్తే నువ్వు విజయవంతమైన వ్యక్తివని, నీ జీవితంలో అన్ని విధాలా నువ్వు ఒకవేళ చితికిపోతే నువ్వు ఫెయిల్ అయిపోయావని, నువ్వు ఓడిపోయావని, నీ జీవితం అయిపోయిందని సమాజం అనుకుంటుందేమో కానీ దేవుడు నీ విజయాన్ని, నీ అభివృద్ధితో, నీ అపజయాన్ని, నీ పతనంతో చూసే దేవుడు కాదు. నీ జీవితంలో విజయం అంటూ ఏదైనా ఉందంటే ఈ లోకానికి నిన్ను ప్రభు ఎందుకు పంపాడో ఆ పని నువ్వు జరిగించగలగాలి. ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళు నన్ను అడగొచ్చు, అయ్యా మాకు 60 ఏళ్ళు, మాకు 70 ఏళ్ళు, ఏమయ్యా ఇంకా మేమేం చేయగలమో? వాట్ కెన్ వీ డూ ఫర్ గాడ్? మేము దేవుని కోసం ఏం చేయగలమో? ఇంగ్లాండ్ దేశంలో ఒక బామ్మగారు చాలా సంవత్సరాలు బట్టి ప్రార్థన చేసిందండి, ప్రభా
యవ్వన కాలంలో నేను నమ్ముకోలేదు, మధ్య వయసు వచ్చాక నేను నమ్ముకున్నాను, 4 రోడ్లు తిరిగి నలుగురికి సువార్త చెప్పలేకపోయాను, రోగిష్టి దాన్నై మంచం మీదే బతుకుతూ వచ్చానయ్యా. నాకు ఒక ఆశ ఉంది ప్రభా, నేను చనిపోయేలోగా నేను చదువుకుంటున్న ఈ బైబిల్ ఎవరికి ఇస్తానో ఆ వ్యక్తి అనేక వందల వేల మందిని నీ వైపుకు తిప్పే వ్యక్తి అవ్వాలి తండ్రి అని ప్రార్థన చేసేదంట. స్తోత్రం చెప్పండి. కొన్ని చోట్ల ఎవరైనా చనిపోతే పెట్టులో బైబిల్ పెట్టేస్తారు, ఎందుకో అర్థం అవదు. బైబిల్ తీసుకెళ్ళి ఎందులో పెట్టేయాలంట, పెట్టులో ఎందుకు? నేను చూసాను, వాళ్ళతో పాటు వాళ్ళ బైబిల్ని కూడా సమాధి చేస్తారు. బైబిల్ సమాధి చేయడానిక? స్తోత్రం చెప్పండి. బంగారం తీసేసుకుంటారు, బంగారం తీసేసుకుంటారు, బైబిల్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తారు పనికి మనోళ్ళు. దేవునికి స్తోత్రం. మనం అలా చేయకుందుముగాక. ఆవిడ ప్రార్థన, ప్రభా ఈ బైబిల్ ఎవరికి ఇస్తున్నానో, ఎవరు తీసుకుంటారో వాళ్ళు అనేకుల్ని నీ వైపుకు తిప్పాలని ప్రార్థన చేసిందంట. అవసాన దశ వచ్చేసింది, మంచం పట్టేసింది. ఇంకా రేపో మాపో కాసేపుడుకో కూసేపుడుకో అన్నట్టు ఉంది, కానీ అసలు ఆ బైబిల్ లేచి వెళ్ళి ఎవ్వరికి ఇవ్వడానికి శక్తి లేదంట. ప్రభా ఈ గదిలోకి వచ్చి తీసుకోవాలి నాయన అని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేయగా ఇదిగో ఈ ఎనోష్ గాడు, ఈ అఖిల్ గాడు వయసున్న ఒక పసిబిడ్డ ఆ పక్కన ఆడుకుంటూ ఆ బాల్ వచ్చి ఈవిడ గదిలో పడితే ఆ గదిలోకి బాల్ తీసుకోవడానికి వచ్చాడంట. ఇంకా ఈ రోజుతో నా పని అయిపోద్ది అన్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి. ఏంటి బుడ్డోడా, వీడిగా బైబిల్ ఇవ్వాలి అనుకుంటుందంట, లోపల అనిపిస్తుందంట, ఇవ్వు అంటుందంట. ఆ పిల్లోడికి బైబిల్ ఇచ్చిందంట. అసలు వాడికి బైబిల్ అంటే ఏంటో అర్థం కాని వయసు. ఆ అర్థం కాని వయసులో వాడి చేతిలో బైబిల్ పెట్టి, నాయన మరి నేను బైబిల్ ఇచ్చేసాను అందా. ఆ రోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత దినాల్లో వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతని పేరు చార్లెస్ స్పర్జన్. ప్రపంచములో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించిన ఉజ్జీవకర్తగా మారిపోయాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూసారా, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఒక పని ఉందన్న వాళ్ళు చేయి చూపించండి. పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దేవుని పని ఉంది. నువ్వు దేవుని పని చెయ్యనంత కాలం నీకు మనశ్శాంతి ఉండదు. నీకు మనశ్శాంతి డబ్బులో ఉండదు. డబ్బు పెరిగే కొద్దీ మనశ్శాంతి పోద్దే. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ చీమలు చేరినట్టుగా జనాలు నీ దగ్గరకు వస్తారు. నీకు అన్నీ బాగుంటే జనాలు జై హో అంటారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఏం చేస్తారో, నిన్ను పక్కకి ఒక వేస్ట్ పేపర్లా విసిరి పారేస్తారో. డోంట్ లుక్ అట్ ద పీపుల్. ప్రజల వైపు చూడకు. మనుషుల మెప్పు కోసం బ్రతకొద్దు. మనుషుల్ని వెతకొద్దు. నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో ఆయన దగ్గర తెలుసుకొని ఆయనను మాత్రమే సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలి. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. నిజమేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని మాత్రమే. మనుషుల్ని కాదు, ఈ లోకస్తుల్ని కాదు, దేవుని సంతోషపెట్టాలి. నిన్ను నీ తల్లి గర్భములో నుండి దేవుడి భూలోకానికి పంపప్పుడే 40 ఏళ్ళు అయిందా, 50 ఏళ్ళు అయిందా, 30 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా? ఆయన పని మొదలు పెట్టావా? ఆ మొదలు పెట్టకే నీకు నెమ్మది లేదు. ఏంటా పని? ఆయన సువార్త ప్రకటించటం. ఆమేన్. రక్షణ లేని వారి కోసం కన్నీటి ప్రార్థన చేయడం. నేను జార్జ్ బుష్కి ఫోన్ చేశాను, ఏదో విషయంలో మాట్లాడుతుంటే ఆయన ఒక పిక్ పెట్టాడనమాట. నిన్న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన సంఘం అంతా కలిసి మండు టెండలో భారతదేశ రక్షణ కోసం మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. టెంట్లు లేవు, ఏమీ లేవు.
దేశ రక్షణ కోసం 8, 9, 9, 10, 11, 12, 1 గంట 2, 6 గంటలు మండు టెండలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక 70-80 మంది ఉంటారు. చిన్న పిల్లలతో సహా ఎండలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. మరి మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? మనం ఎప్పుడు అడిగినా ప్రభా నాకేమి ఇస్తావు? నింపుము దేవా పంపుము దేవా, నింపుము దేవా పంపుము దేవా. ఉద్యోగం కావాలి ప్రభా, ఇల్లు కావాలి ప్రభా, బిడ్డ లైఫ్ సెటిల్ అవ్వాలి ప్రభా, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, నాకు ఇవ్వు 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 అని జలగలాగా దేవుణ్ణి అడగడమే తప్ప అసలు నీ జీవితం ద్వారా దేవుని పని ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మండు టెండలో మళ్ళీ నేను అమ్మగారు మీటింగ్ పెట్టానంటే మా సూరిబాబు మొత్తం అందరూ వచ్చాయి. బాబు ఇన్కన్వీనియన్స్ అండి, మనం టెంట్లు వేసేద్దామని గ్రౌండ్ నిండా టెంట్లు వేసేద్దాం. మేమైతే వేసేద్దాం కదా. లేకపోతే మీరేమనుకుందరు, పాస్టర్ గారు కనీసం టెంట కూడా వేయించలేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలా ముక్క ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఏంటండి బాబు మీటింగ్ ఇలా ఎండలోనా మన పాస్టర్ గారు ఈ మధ్య మరీ స్ట్రిక్ట్ అయిపోతున్నారు అనుకుందరు మీరైతే. దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యకపోతే నీ జీవితానికి దేవుని సమాధానం నీ హృదయంలో ఉండదు. నీ హృదయంలో ఒక దైవికమైన సమాధానం ఉండాలంటే స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మ్యాచ్లు ఆడడానికి కాదు, మహిమను తీసుకురావాలి. దాగోను మందిరంలోకి దేవుని నిబంధన మందసం రాగానే దాగోను ముక్కలైపోయినట్లుగా ప్రభువు మహిమ ఈ దేశంలోకి రావాలి. పరిశుద్ధాత్మ ప్రసన్నతి దేశంలోకి రావాలి. దేవుని ఆత్మ దేశంలో సంచరించాలి, సంచరించాలి, సంచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మౌనంగా ఉండే సమయం కాదు ఇదే, మనము మొర్రపెట్టే సమయం. హల్లెలూయా. అందుకే సంగమా ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో పెట్టండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, చేదైన వేరు మొలుచునేమో, అనేకులు విశ్వాస భ్రష్టులైపోదురేమో అని నేను అంగలార్చుతున్నాను. చేదైన వేరు రాకూడదు నాన్న, రాకూడదు. స్తోత్రం. క్రికెట్ మ్యాచ్లు ఆడే టైమా ఇది? పాస్టర్లు కూడుకొని క్రికెట్ మ్యాచ్లు ఆడుకునే టైమా ఇది? అలా ఉందా మన దేశంలో క్రైస్తవ సమాజం? అలా ఉందా? దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని ఆ చిత్తములో మనము నిలబడినప్పుడే దేవుడిచ్చే నెమ్మది మన హృదయాల్లోకి దిగి వస్తుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. లార్డ్, ఫర్ విచ్ పర్పస్ ఐ వాజ్ క్రియేటెడ్. దేవా, ఏ ప్రణాళికతో నన్ను ఈ లోకానికి పంపావు? అది నువ్వు ప్రభుని అడగాలి. అది నువ్వు ప్రభుని అడిగితే ప్రభు నీతో మాట్లాడతాడు. స్తోత్రం, స్తోత్రం. నేనేం సంపాదించలేదు, నాకు డబ్బు లేదు, నాకు ఒక ఇల్లు లేదు, నా పిల్లలకు నేనేమీ చేయలేకపోయాను కాదు. నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీతిమంతున్న పిల్లల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడిన అయి ఉంటిని, ఇప్పుడు పెద్దవాడిన ఈ ముసలితనానికి వచ్చాను, నా కళ్ళతో నేను ఎప్పుడు నీతిమంతుల పిల్లలు బెచ్చమెత్తుకోవటం చూడలేదని చెప్పాడు. నీ బిడ్డల్ని దేవుడు వదిలిపెట్టాడు. స్తోత్రం. అందుకని నా బిడ్డల కోసం ఏం సమకూర్చాను, నా ఇంటి కోసం ఏం సమకూర్చాను, నా కోసం ఏం పోగు చేసుకున్నాను, దీనికోసం నువ్వు తల మొనకలు అయిపోవద్దు. కానీ దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి. హలో, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము ఆశపడుదుము గాక. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి.
నెమ్మది ఎందుకు లేదో నీ జీవితంలో మొదటి మాట చెప్పాను. దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోలేకే నువ్వు ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నావు.